ఇప్పుడు భగవద్గీత 31వ శ్లోకం 3వ అధ్యాయం కర్మయోగం. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. అంటే దానికి అర్థం, దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులైన ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యెదరు. యో త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన నిమూఢాంస్తాన్ విద్ధి నష్ట నచేతస. కానీ నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయాల యందును మోహితులై విపరీత జ్ఞానోపహతులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యెదరని ఎరుగుము. జై శ్రీకృష్ణ.